అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఇంకా ఫ్రైడే కదా అండి. ఇంకా ఫ్రైడే మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. అది కూడా ఇంకా లాంగ్ వీడియో అయితే పెట్టాక ఒక 3-4 డేస్ అవుతా ఉంది నేను. అందుకనే ఒక వ్లాగ్ అయితే చేద్దాం ఈరోజు అనేసి ఇంకా వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఒక 3-4 డేస్ నుంచి అయితే ఫుల్ బిజీగా కూడా ఉన్నానండి. ఇంకా షాబాన్ ఈద్ వస్తుంది కాబట్టి కొంచెం డ్రెస్సెస్ అవి ఉన్నాయి చాలా స్టిచ్చింగ్ చేసేటివి. ఇంకా వచ్చినట్లు అయితే నేను కుట్టేస్తున్నాను. మళ్ళీ పండగ దగ్గర వస్తే ఇంకా ఎక్కువ అయిపోతాయి అనేసి ఇంకా అందుకనే ఇంకా వీడియోస్ ఏం పెట్టలేదండి నేను. ఈరోజు అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఇంకా నేనైతే ఇంకా కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను. ఏమేం పని ఉంది, స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువ ఉంది పండగ టైంలో అంటే కొంచెం ఇంటికి అయితే అలా వదిలేస్తాను. ఎందుకంటే ఈ పనులు చేస్తూ ఉంటే మళ్ళీ ఆ స్టిచ్చింగ్ పని ఆగిపోతుంది. ఇది ఎలా అయినా ఒక 1 అవర్ అంటే మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇంకా నైట్ అయితే ఇలాగే వదిలేశాను. ఇవి మొత్తం అయితే 1 అవర్లో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇక్కడ కూడా అంతే అండి. ఇంకా నేను ఉతికిన బట్టలు ఇవి ఫోల్డింగ్ చేయాలి. ఇంకా ఇలా ఉంది. ఇంకా మా డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఎంత క్లీన్ చేసినా ఇలా చేసేసారు మా పిల్లలు అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా హాల్లో కూడా అంతే. ఇంకా హాల్ అయితే ఇంకా ఇలా ఉంటుందండి మాది. ఎందుకంటే నైట్ అయితే నేను 11 వరకు అయితే కూర్చొని స్టిచ్చింగ్ చేశాను. ఇంకా ఇలాగే ఉంటుంది, మీరేమనుకోకండి. నేను క్లీన్ చేసేస్తాను 1 అవర్లో. ఇవి నైట్ నిన్న సాయంత్రం వచ్చిన డ్రెస్సెస్ అండి ఇవన్నీ అయితే. ఇంకా ఇవి అయితే ఈరోజు ఇంకా రేపైతే కుట్టి పెట్టేయాలి. లేదా ఇదైతే 1 వీక్ ఉందండి. ఇంకా నేనైతే ఇవి కుట్టి పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 3-4 డేస్కి ఈద్కి దగ్గర అయితే ఇంకా తెచ్చే వాళ్ళు తెస్తారు. ఇంకా 2 ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతుంది. ఆ టైంలో చాలా ప్రెజర్ పడింది. అందుకని చిన్నది వచ్చినట్లే కుట్టేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కుట్టి పెడుతున్నాను. అలాగే ఇవి కూడా అయితే స్టిచ్చింగ్ చేసేటివే. ఇవి కూడా అయితే మొన్న వచ్చిన ఈ డ్రెస్సెస్ కూడా ఇంకా కింద ఈ కవర్స్లో ఉండేవి కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. ఇవి పండగ తర్వాత ఇవ్వండి అని చెప్పారు. అందుకనే కింద అయితే పెట్టేశాను నేను. ఇలాగ ఉంటుంది పండగ. ఒక 2 ఇయర్స్ నుంచి ఏం జరిగిందంటే డ్రెస్సెస్ అయితే వస్తున్నాయి. ఇంకా రావులే ఇంతే కదా అనేసి నేను కొంచెం నిదానంగా అయితే కుట్టాను. ఒక పండగ ఒక 3-4 డేస్కి ఉంది అనగా మళ్ళీ వచ్చేసాయి. ఆ టైంలో చాలా ప్రెజర్ పడిందండి. ఇంకా ఆ టైం ఎలా ఉంటుందంటే ఇంకా పండగకి ఇస్తానో లేదో అనేది భయం ఉంటుంది. అందుకని ఈ ఇయర్ అయితే ఇలా చేస్తున్నాను. ఇక్కడైతే షోకేస్ క్లీన్ చేస్తున్నాను. అలాగే ఇంకా ఈద్ అయిపోయాక ఇంకా మొత్తం హౌస్ అంతా డీప్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను. రంజాన్కి ప్రిపరేషన్ మొత్తం హౌస్ అంతా క్లీనింగ్. ఇంకా ఆ వీడియో కూడా కొంచెం పెడతాను మీకు వ్లాగ్. అలాగే ఇక్కడ హాల్ కూడా అయితే నేను ఇంకా పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంకా వర్షాలు పడి ఎలా అయిపోయినాయో. ఎవరైనా రాగానే ఎందుకు అలా ఉంది అని అడుగుతారు. ఇంకా రెంట్ హౌస్ కదా, చాలామంది మాకైతే చెప్తారు రెంట్ హౌస్కి మీరెందుకు పెయింటింగ్ చేస్తారు అనేసి. ఇంకా ఓనర్స్కి చెప్తే ఇంకా 2 ఇయర్స్కి చేస్తారు, 3 ఇయర్స్కి చేస్తారు పెయింటింగ్ అయితే. ఇంకా నాకి మా ఆయనకి అయితే నచ్చదండి ఇలాగ ఉండడం. అందుకనే ఇంకా మేమే తెచ్చుకొని ఇంకా మా ఆయనే పెయింటింగ్ అయితే చేస్తారు. ఇండ్లు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనేసి ఇంకా మేమే అయితే చేసుకుంటాం. అయితే ఇక్కడ టీ అయితే పెట్టాను. మా ఆయనకి అయితే టీ కావాలంటే టీ పెట్టి ఇచ్చేసాను. ఇంకా అలాగే ఇక్కడైతే ఇంకా ఫస్ట్ సామాన్లన్నీ ఒక టబ్కి అయితే వేసేస్తున్నాను నేను. ఇంకా ఫ్రైడే అంటే ఇంకా చాలా పని ఉంటుంది ఇంట్లో ఫ్రైడే రోజు అయితే. అది కూడా ఇంకా నేనైతే కిచెన్ 1 మంత్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి. ఈసారి అయితే ఇంకా క్లీన్ అయితే చేయలేదు. ఇప్పుడే చెప్పాను కదా మీతో, ఇంకా షాబాన్ ఈద్ తర్వాత మొత్తం హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేయాలి అనేసి ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేయలేదు ఈసారి నేను. ఇక్కడైతే ఇంకా జ్యూసర్ జార్ ప్రైస్ అయితే అడిగారండి నాకు. ఇంకా నేనైతే డిస్క్రిప్షన్లో కోడ్ నంబర్ అలాగే ప్రైస్ అయితే పెడతాను, చూడండి మీరు. ఇంకా ఇక్కడైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసాను, ఒకసారి చూడండి. ఇంకా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టాను నేను. త్వరగా ప్రిపేర్ చేయాలి లంచ్ అయితే. ఇంకా ఫర్హాన్కి లంచ్ బాక్స్ కూడా స్కూల్కి పంపించాలి. ఇంకా మార్నింగ్ అయితే ఏం చేయలేదండి. అందుకనే ఇంకా టిఫిన్ అయితే చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడైతే ఇంకా నేను ఫోల్డింగ్ చేస్తున్నాను ఈ బట్టలన్నీ. ఇంకా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంకా మిడిల్ రూమ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇవన్నీ అయితే ఇంకా ఫోల్డింగ్ చేసేసాను. ఇంకా ఎవరివి వాళ్ళకి ఇంకా కబోర్డ్స్కి అన్నీ అయితే పెట్టేశాను. ఇంకా మిడిల్ రూమ్ కూడా క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే నేను మళ్ళీ హాల్లోకి అయితే వచ్చేసాను. ఇంకా హాల్లోకి వచ్చి ఈ షోకేస్లో ఉండే ఫ్లవర్ వాజ్లు అన్నీ తీసుకొని ఇక్కడైతే పెట్టాను. ఇవి అయితే వాష్ చేయాలి.
ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ షోకేస్ అయితే క్లీన్ చేసేసి ఇంకా పైనకి వెళ్ళి ఇంకా ఫ్లవర్ వాజ్లన్నీ క్లీన్ చేసేస్తాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా మా రయాన్ వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొని వచ్చేసాడు. ఇంకా టిఫిన్ కూడా ఇంట్లో ఏం చేయలేదండి ఈరోజు అయితే. ఇక్కడైతే పూరి దోశ అయితే మంచిగా దొరుకుతుందని ఇంకా మా ఇంటికి దగ్గర ఉండే హోటల్లో అయితే ఇంకా నేను ఉండే ఏరియాలో అయితే నా సబ్స్క్రైబర్స్ కనుక ఉంటే వాళ్ళకైతే చెప్తున్నాను నేను. ఈ సాయితేయ స్కూల్ దగ్గర అయితే ఈ హోటల్లో అయితే ఉందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఒకసారి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. బ్యాక్ సైడ్ అంతా అయితే కొంచెం బోసిగా కనిపిస్తుంది. ఇంకా ఫ్లవర్ వాజ్లన్నీ అయితే నీట్గా పైన క్లీన్ చేసి పెట్టేశాను, తీసుకొని రావాలి. ఇక్కడైతే నేను ఇంకా లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేసేసానండి, చూపిస్తాను మీకు. ఇంకా కిచడి, ఇంకా వంకాయ పుల్లగూర చేశాను. ఇంకా చికెన్ లివర్ అయితే రెడీ అవుతా ఉంది, చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడైతే కిచడి చేశాను, అలాగే ఇంకా వంకాయ పుల్లగూర అండి. చూడండి ఇప్పుడే తాలింపు అయితే పెట్టాను నేను. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది ఇంట్లో అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ ఇంకా లివర్ కూడా అండి, ఇంకా రెండు కాంబినేషన్లో అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా ఫ్రై రెడీ అయిపోతే ఇంకా ఫర్హాన్కి లంచ్ బాక్స్ పంపించేస్తాను. ఇంకా స్కూల్కి అయితే నేను ఎక్కువ చికెన్ పంపించానండి. ఇంకా ఫ్రైడే రోజు అయితే పేరెంట్స్ తెచ్చిస్తారంట బాక్స్ అయితే. ఇంకా నేను కూడా అలాగే ఈరోజు అయితే పంపించేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కట్టిన శారీ అయితే చాలా ఓల్డ్ శారీ అండి. 13 ఇయర్స్ అయితే ఉంది నేను తీసుకుని ఈ శారీ అయితే. ఇంకా అది కూడా నా ఫస్ట్ వైట్ కలర్ శారీ అండి. ఇంకా వైట్ కలర్లో అయితే ఇదే ఫస్ట్ తీసుకోండేది నేను. ఈ శారీ ప్రైస్ అయితే అప్పుడు 600కి అలా తీసుకున్నాను. ఇంకా మా అత్తయ్య దగ్గర అయితే తీసుకున్నానండి. మా అత్తయ్య శారీ బిజినెస్ చేస్తారు ఇప్పుడు కూడా. ఆ టైంలో అయితే ఈ శారీ కలర్ నచ్చి తీసుకున్నాను నేను. దీని తర్వాత అయితే చాలా శారీస్ తీసుకున్నాను నేను. ఇంకా కట్టి వేరే వాళ్ళకి కూడా ఇచ్చేసాను, కానీ ఈ శారీ ఎవరికి లేదు. ఇంకా నా శారీస్లో ఈ ఒక శారీ కూడా నా ఫేవరెట్ శారీ అండి, అందుకనే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. ఇక్కడైతే నేను సాయంత్రం అండి మగరీబ్కి నమాజ్ అయితే చదువుకున్నాను. ఇంకా బయట అయితే వ్యూ బాగా కనిపిస్తుందని వీడియో తీశాను. ఇంకా నమాజ్ అయితే చదువుకున్నాను. ఇంకా బయటకైతే వెళ్ళేది ఉందండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అలాగే ఇంకా మా మరిది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. ఇంకా అదే మీకు చెప్తున్నాను ఇక్కడ. ఇంకా మా ఆయన అయితే వచ్చారు. మా ఆయనకి హాలిడే ఉందండి ఈరోజు అయితే. ఇంకా మా ఆయన అయితే ఇంకా నిప్పటి మసాలా అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మా ఆయన అయితే చెప్తున్నారు టీ చేసి ఇచ్చేసి, ఇంకా నిప్పటి మసాలా తినేసి ఇంకా మేమైతే వెళ్దాం బయటికి అని చెప్తూ ఉన్నారు. అదే మాట్లాడుకుంటూ ఇంకా మేమైతే తింటూ ఉన్నాము. ఇక్కడైతే ఇంకా మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ పని చూసుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ చూడండి 1 మంత్ అయితే ఉందంట. ఎక్కడి నుంచి ఈ పిల్లి వచ్చేసి ఇక్కడ ఉండిపోయింది మా మరిది వాళ్ళ ఇంట్లో. మిన్ను అని పెట్టారంట పేరు అయితే. కానీ నాకైతే మా మిన్ను గుర్తుకొచ్చింది. ఇక్కడైతే ఇంకా మా మరిది కొడుకండి బాబు. మేము వచ్చినదే ఈ పిల్లలకు చూసేకొచ్చాము, చాలా రోజులు అయిపోయింది అనేసి చూసేకైతే వచ్చాము. ఈ బాబుకి అలాగే ఇంకో మరిది కొడుకు కూడా ఉన్నాడండి. ఇంకా ఇడ్లీ అయితే తినిపిస్తున్నారు మా తోడి కోడళ్ళు. ఇంకా తినిపిస్తున్నారు కదా అనేసి నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా వీళ్ళైతే చూడండి దివాన్ పైనది బెడ్ అయితే కింద వేసి ఇది అండి ఈరోజు డే మొత్తం అయితే నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే బాయ్.